హలో ఫ్రెండ్స్, నేను ఈ మధ్యన లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది కదండి. యాక్చువల్గా ఇది ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, చాలా లేట్ అయింది ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం. ఇది ఆషాఢంలోదండి వీడియో. అప్పుడు అప్లోడ్ చేయాల్సిన వీడియో ఇప్పుడు చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మ్యాటర్లోకి వెళ్దాం. మేము పోషమ్మ మైసమ్మకు చేసుకొని వనభోజనాలకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో మా శ్రీయాన్ ఆగకుండా ముందే కార్లో కూర్చొని హారన్ కొడుతూ మమ్మల్ని పిలిచాడండి, తొందరగా రండి వెళ్దామని. సో వాళ్ళ బాబాయిలతో కలిసి శ్రీయాన్ ఫ్రంట్లో కూర్చున్నాడు. మా బ్యాక్లో అత్తమ్మ, మామయ్య, మా తోటి కోడలు, నేను బ్యాక్లో కూర్చున్నాం. ఇలా అందరం హ్యాపీగా ట్రిప్కి వెళ్తున్నామండి. సో మేము ప్రతిసారి వంటలకు వెళ్ళాం. సో ఇలా అందరం కలిసి వంటలకు వెళ్తున్నామండి. ఏ ప్లేస్ అనేది మాకు తెలియదు, ఏ లొకేషన్ బాగుంటే, ఎక్కడ వర్షం పడకుంటే అక్కడ వెళ్ళి కూర్చుందామని వెళ్తున్నాం. సో ఇలా మేము ధర్మారం ప్లేస్లో ఆగామండి. చాలా బాగుంది అక్కడ నేచర్. శ్రేయాన్ అల్లరి చేస్తున్నాడని కారు మీద కూర్చోబెట్టాం. అక్కడైతే ఒక్క దగ్గర కూర్చున్నాడు. కింద ఉంటే మొత్తం ఆగేదే లేదు, ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. మేము మిగతా అన్నీ ఇంటి దగ్గర వండుకొచ్చుకున్నాం, కానీ చికెన్ మాత్రం ఇక్కడే వండాం చెట్టు కింద. వెదర్ చూస్తే కూల్గా ఉంది కానీ చాలా చెమటలు పెడుతున్నాయండి. బాగా హాట్గా ఉంది వెదరు. ఒకసారి ఎండ, ఒకసారి వానలా వస్తుంది. ఇక్కడ మా శ్రేయాన్ని ఆట పట్టిద్దామని అక్కడ నుంచి ట్రాక్టర్ మీద వస్తున్న ఇతను భయపెట్టిద్దామని చూసిండు. పాటలు పెట్టి వాడిని భయపెడదామని చూసిండు, కానీ వాడు అస్సలు భయపడలే. ఇలా ట్రై చేసి ఆయనతోనే ఇంటికి బయలుదేరిండు. శ్రేయాన్ మాత్రం భయపడలే గింత కూడా. అట్లుంటుంది మా శ్రేయాన్తో. టేస్ట్ కూడా చేసేస్తుర్రు ఇట్లా. అండ్ శ్రేయాన్ ఎటు ఓనిస్తలేరని ఇక్కడ డల్గా కూర్చున్నాడు. ఇలా అందరం కలిసి సరదాగా చెట్లలోకి వచ్చామండి. మీ సైడ్ కూడా ఇలా వనభోజనాలకు వెళ్తారా? వెళ్తే కామెంట్ చేయండి. ఇలా కార్పై కూర్చున్నప్పుడే ఒక్క దగ్గర ఉన్నాడు. విడిచిపెడితే ఇలా మొత్తం గ్యాప్ లేకుండా ఉరుకుతూనే ఉన్నాడు. 1 సెకండ్లో అక్కడికి పరిగెడుతుండు. అందుకే వాడిని అక్కడ కూర్చోబెట్టాం. ఇలా వంట అయ్యేంత వరకు మా శ్రేయాన్ బాగా రన్నింగ్ చేసి సరిగ్గా తినే టైంకి బజ్జుకున్నాడు. వాడు ఎప్పుడు ఇంతే, అయ్యేదాకా ఆడతాడు, తినే టైంకి పడుకుంటాడు. శ్రేయాన్ని జ్యూస్ తాగుతావు అనగానే ఎట్లా పరిగెడుతుండో చూడండి. మా శ్రేయాన్ నేను టైంపాస్కి ఇక్కడ అలా చిన్న వీడియో తీసుకున్నాం. ఇలా చెట్లల్లోకి వెళ్ళి తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి.
ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే ఒక అతను వచ్చి మా మేక కళ్ళు తాగుతుందని చెప్పిండు. అవునా అని మేము ఒక గ్లాస్లో పోసి ఇచ్చామండి. పోసింది ఆలస్యం, 10 సెకండ్స్లో గ్లాస్ మొత్తం ఖతం చేసింది. సో అది మీకు చూపెడదామని నేను వీడియో తీశాను. భలే విచిత్రంగా ఉంది కదండి. ఆ మేక చిన్నప్పటి నుంచి దానికి ఇలాంటి డ్రింక్స్ అలవాటు చేసిర్రట, అందుకే అది ఇట్లా తయారైంది. సో మనుషులే కాదు మేకలు కూడా